ఎందుకు ఇంత డిలే ఆ ప్రాజెక్టు? అంటే అక్కడ ఇప్పుడు ఈ సర్వే చేసుంటేనేమో మనకు అన్ని లోపల ఏముందనేది ఒక అంచనా వచ్చేది. హ్మ్. సర్వే జరగలే కదా! భూభౌతిక సర్వే చేయకుండా టన్నెల్ వర్క్ స్టార్ట్ చేశారు. హ్మ్. భూభౌతిక సర్వే చేయాలంటే టైగర్ శాంక్చురీలో పైనుంచి డ్రిల్ చేసి కానీ పర్మిషన్స్ లేవంట కదా దానికి. లేనప్పుడు ఎందుకు చేయాలి ఆ ప్రాజెక్ట్? రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయమే తప్పది. దాని బదులు ఆల్టర్‌నేటివ్ ఏముంది? 44 కిలోమీటర్ల టన్నెల్ కాకుండా చిన్న టన్నెల్స్‌కి ఏమన్నా అవకాశం ఉందా? సీరీస్ ఆఫ్ టన్నెల్స్‌కి అవకాశం ఉందా? ఇదేం చూడలేదు ఆయన. ఆల్టర్‌నేటివ్ ఉండే సుబ్బారాయుడు అని కర్నూలు జిల్లాలో ఒక ఇంజినీర్ ఉండే. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. హ్మ్. ఆయన ఒక మంచి రిపోర్ట్ ఇచ్చాడు. మీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్లయితే రాయలసీమ తీసుకుపోతున్నారో ఎస్ఆర్‌బీసీకి, ఎస్ఎల్‌బీసీకి కూడా ఒక ఇది కట్టండి. రెగ్యులేటర్ కట్టండి. పోతిరెడ్డిపాడు లాగానే కట్టాలి. అది కూడా ఏందంటే సేమ్ ప్యారలల్ కట్టాలి. హ్మ్. మల్లేశ్వరం అని ఒక గ్రామం ఉంది. ఆడ కట్టినట్టయితే మీరు అక్కడి నుంచి నీళ్లను గ్రావిటీతోని ఒక టన్నెల్ తవ్వి, ఆ టన్నెల్ ద్వారా మీరు బయటికి తీసుకొచ్చి ఈ నక్కలడిండి రిజర్వాయర్‌లో పోయాలని చెప్పి దానిలో ఉండే అడ్వాంటేజెస్ ఏంది, ఈ లాంగ్ టన్నెల్‌లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంది చాలా స్పష్టంగా చెప్పాడాయన. హ్మ్. కానీ ఆనాడు ఎవరు పట్టించుకోలేదు ఆయన. నాకు 2009లో ఆ రిపోర్ట్ ఇచ్చాడు. హ్మ్. అప్పటికి సెకండ్ టన్నెల్ ఇంకా స్టార్టే కాలే. హ్మ్. బట్ మన గవర్నమెంట్ లేదు కదా! అప్పుడేందంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మొండోడు. ఎవరు చెప్పినా వినడు.